ఎమ్మెల్యేలపై వేటు వేయండి, పార్టీ మారినోళ్లపై సుప్రీంకు బీఆర్ఎస్, 2 పిటిషన్లు దాఖలు చేసిన న్యాయవాదులు, ముగ్గురుపై ఎస్ఎల్పీ, 7గురిపై రిట్ పిటిషన్. హైకోర్టు తీర్పు ఇచ్చి 6 నెలలు దాటినా స్పీకర్ చర్యలు తీసుకోలేదన్నటువంటి బీఆర్ఎస్. ఇక బీఆర్ఎస్ ఏం చేసిందనంటే మళ్ళా సుప్రీంకోర్టుకు పోయింది. హైకోర్టు ఆల్రెడీ ఒకటి చెప్పినా కూడా స్పీకర్ గారు ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి మా బీఫామ్ మీద, మా గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు లాక్కున్నారు, వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని చెప్పి సుప్రీంకోర్టులో నిన్న దాఖలు చేసింది. ఈ 10 మందికి మాత్రానికి పింజం పింజం అంటే ఇక ఉంటారు కదా, అటు ఇటు కాకుండా భయం. దానం నాగేంద్ర గారు అయితే ఎక్కువ, ఆయన సీదా వీళ్ళన్న కొద్దిగా ఉన్నాడు కానీ సిట్ రైడ్ గా ఈయన సీదా సికింద్రాబాద్ ఎంపీగానే పోటీ చేసిరు. కాంగ్రెస్ పార్టీ టవల్ వేసుకొని, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని, కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద డైరెక్ట్ సికింద్రాబాద్ లో మరి పోటీ చేశారు కాబట్టి వీళ్ళందరి మీద కూడా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. సరే, తీర్పు అటైతుందా ఇటైతుందా, వస్తుందా రాదా, టైం పడుతుందా పక్కగా పెడితే ఈలోపు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయా, ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది. ఇంకో 3 సంవత్సరాలు ఇట్లా సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంటది, హైకోర్టులో నడుస్తూ ఉంటది, వాదనలు జరుగుతూ ఉంటే అనే విషయం పక్కగా పెడితే మాత్రానికి ఎవరైతే పార్టీ మారినరో వాళ్ళకి మాత్రం కొద్దిగా భయం అయితే పట్టుకుంది. ఇప్పటి నుంచి పార్టీ మారాలనంటే కొంచెం భయం అయితే ఉన్నది. అందుకే చాలా ఆచితూచి మాట్లాడడం కానీ, పార్టీ మారడం కానీ ఇవన్నీ కూడా కొద్దిగా ఆలోచించే ప్రయత్నంలో ఎమ్మెల్యేలంతా ఉన్నారు.